హలో అండి. ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తేదీకి సంవత్సరం అవుతుంది కావున అదే రోజున 2 పథకాలను అయితే టీడీపీ ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలుస్తుంది. అదేంటి అంటే తల్లికి వందనం, మరొకటి అన్నదాత సుఖీభవ. జూన్ 12వ తేదీన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభం చేస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. అలాగే దానికి సంబంధించిన సంక్షేమ క్యాలెండర్, ఏ నెలలో ఏ పథకాలు అమలవుతాయి, ఏ తేదీన అమలవుతాయి అనే సంక్షేమ క్యాలెండర్ను కూడా విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ నాటికి సంవత్సరం అవుతుంది కావున ఆ సందర్భంగా ప్రతి తల్లి ఖాతాలో 15,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే పిల్లలు స్కూల్లో జాయిన్ అవ్వకముందే తల్లి ఖాతాలో 15,000 రూపాయలు, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలను టీడీపీ ప్రభుత్వం అందించనుంది. అలాగే జూన్ 12వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు, అది కూడా 3 విడతల్లో మొత్తం 20,000 రూపాయలు అనేది అందించనుంది. అందులో మొదటి విడత వచ్చేసరికి జూన్ 12వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. 1,00,000 మంది ఒంటరి మహిళలు వితంతు పింఛన్లు, కొత్త పింఛన్స్ అనేవి రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ అప్లై చేసుకున్న వితంతు పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్లు, 1,00,000 పింఛన్లని మనకి జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీపం 2 పథకం ద్వారా ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లకు ముందుగానే లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలనే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మీరు సిలిండర్లకి సంబంధించిన అమౌంట్ మొత్తం మీ ఖాతాలో అయితే జమ చేయబడుతుంది. ఉచిత ప్రయాణంకై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రాబోయే 2 నెలలు బస్ ప్రయాణం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. అలాగే దీపం పథకం ద్వారా 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి అకౌంట్లో వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇంతే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే GSWS Info అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.